హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మీ దగ్గర ఒక 10 లక్షలు ఉందనుకుందాం. సో దాంతో మీకు ఇప్పుడే అవసరం లేదు. సో అలా ఒక డెట్ ఫండ్ లాగా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసేసి వదిలిపెట్టేశారంటే అది లాంగ్ టర్మ్లో సో ఎంత రిటర్న్స్ అనేది ఇస్తుంది? అసలు ఈ క్వశ్చన్ అయితే నాకు పర్సనల్గా వచ్చిందనమాట. సో దీని గురించి నేను అడగాలని వెయిట్ చేస్తున్నాను. మరి దీని గురించి సమాధానం ఇవ్వడానికి కూడా మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, హలో అండి. ఇది ప్రేక్షకుల తరపున కాదు, నా క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. అవునండి. ఏంటంటే నా దగ్గర ఒక 10 lakhs ఉంది. అదే ఆ 10 lakhsని దాంతో ఇప్పుడు ప్రెసెంట్ అయితే అవసరం ఏం లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే చేసేసి వదిలిపెట్టేశానంటే సో ఎన్ని సంవత్సరాల్లో అంటే నార్మల్గా ఎంత వస్తుంది ఏంటి మన మ్యూచువల్ ఫండ్స్ ద్వారా? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా మీకు దీని నుంచి ఎటువంటి రిక్వైర్మెంట్, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. షార్ట్ టర్మ్లో లేవు, లాంగ్ టర్మ్లో లేవు. వదిలిపెట్టేసి లాంగ్ టర్మ్లో చూసుకుందాము అంటే దట్ విల్ బి ఏ గుడ్ ఆప్షన్, అంటే గుడ్ స్ట్రాటజీ. ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్లో, లాంగ్ టెన్యూర్లో కాంపౌండింగ్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఎంత వరస్ట్ ఫండ్ తీసుకున్నా కూడా మీకు 13%, 12% ఉంటుంది లాంగ్ టర్మ్లో. వరస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ సిన్స్ లాస్ట్ 20-25 years కూడా 12%, 13% ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయి ఈక్విటీ ఫండ్స్. సో అట్లాగా మనం కొంచెం అనాలిసిస్ చేసి, కొంచెం రీసెర్చ్ చేసి ఏ ఫండ్ అలొకేషన్ ఎట్లా చేసుకోవాలి, ఫస్ట్ 5 years ఎలా ఉండాలి, నెక్స్ట్ 5 years ఎలా ఉండాలి, లేకపోతే 10 lakhsని ఎన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఎక్కడెక్కడ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలని అంతా చూసుకుంటే ఒక 5 set of ఫండ్స్ తీసుకొని ఆ ఫండ్స్లలో స్ప్లిట్ చేసుకోవడము, లేకపోతే ఫస్ట్ 10 lakhs ఒక డెట్ ఫండ్లో పెట్టేసి దాని నుంచి ఎస్టీపీలు చేసుకోవడము, ఎస్టీపీ ఏ ఈక్విటీ ఫండ్స్లో చేసుకోవడం, ఇవన్నీ కొంచెం క్లియర్గా మనం వర్కౌట్ చేసి చూసుకుంటే మనం బేర్ మినిమం తీసుకుంటున్నాను. నేను 20%, 25% కూడా తీసుకోవట్లేదు. జస్ట్ 15% తీసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా వచ్చేది 6.6 crores అండి. ఓకే, 10 lakhs నుంచి 6.6 crores వస్తుంది. బట్ ఫర్ దట్ విల్ బి ఫర్ యువర్ రిటైర్మెంట్. మీకు ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి 30 yearsకి. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నట్లుగా ఇన్ బిట్వీన్ నెక్స్ట్ మీ 30 years మీ జర్నీ ఎలానో ఉండాలి. ఐదర్ మీరు కరోడ్పతిలు కావచ్చు, లేకపోతే మీడియం ఉండొచ్చు, ఏదైనా సరే దట్ విల్ బి డిఫరెంట్ థింగ్. అంటే మీరు ఒక 100 CR అంటే ఒక ఎక్కువ అమౌంట్ సంపాదించి మధ్యలో మళ్ళీ డౌన్ఫాల్ చూసి మళ్ళీ సంపాదించినా కూడా ఓకే, ఇదంతా పక్కకు పెట్టేసినా కూడా జస్ట్ ఈ 10 lakhstోని మీ రిటైర్మెంట్కి ఎప్పుడైతే మీరు వర్క్ చేయలేరో 60 yearsకి అప్పుడు 6 crores మీకు కార్పస్ ఉంటుందండి. ఈ 6 crorestోని మీరు గెస్ చేయగలుగుతారా మంత్లీ ఇన్కమ్ ఎంత జనరేట్ చేయొచ్చు? ఎంత ఉంటుంది సార్? అప్రాక్సిమేట్ ఒక 2 lakhs కానీ అట్లా ఉండొచ్చు. అంటే క్లియర్గా ఎస్డబ్ల్యూపీ పెట్టుకుంటే మనకు అప్రాక్సిమేట్ 4.2 lakhs మనం తీసుకోవచ్చు అనమాట. విత్ క్యాపిటల్ అప్రిసియేషన్. మళ్ళీ 6 year నుంచి మళ్ళీ క్యాపిటల్ అప్రిసియేషన్. అంటే చూసేటోళ్ళకి అందరు జస్ట్ లెక్కల్లాకనే అనిపిస్తుంది. అంటే ఏదో జస్ట్ చెప్పేస్తున్నారు అనేసి అంటే గాల్లో చెప్తున్నారు అన్నట్లా ఉంటుంది. కాకపోతే జస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసి ఎస్ఐపి క్యాలిక్యులేటర్, ఎస్డబ్ల్యూపీ క్యాలిక్యులేటర్ మీరు ఒకసారి టైప్ చేసి చూడండి. 15% మీరు వేసుకొని చూడండి. ఎస్డబ్ల్యూపీ పెట్టుకునేటప్పుడు 12% పెట్టుకొని చూడండి. మీకు ఇవే నెంబర్స్ మీకు దాంట్లో కనిపిస్తాయి. ఈ ప్రాసెస్లో ఫండ్ సెలెక్షన్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఈ 15%, 12% లాంగ్ రన్లో మెయింటైన్ చేయడం విల్ బి ద టఫెస్ట్ థింగ్. ఓకే. సో ఈ మీరు 10 lakhs ఇప్పుడు పెట్టేస్తున్నారు, మీరు కమిట్మెంట్ ఏం లేదు, కానీ దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈజీగా మీకు 6 year అనేది అయిపోతుంది. 6 year నుంచి ఎవ్రీ మంత్ 4 lakhs కూడా తీసుకోవచ్చు. అండ్ నాకు తెలిసి ఫస్ట్ రియాక్షన్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏముంటుందంటే 10 lakhs కూడా లేని వాళ్ళ సంగతి ఏంది? ఆబ్వియస్గా కదా. అంటే అందరూ 10 lakhs కార్పస్ బిల్డ్ చేసుకుంటారు అనేసి లేదు కదా. సో ఇప్పుడు మీరంటే 10 lakhs గురించి అడుగుతున్నారు. కొంతమంది 1 lakh ఉండొచ్చు, 2 lakhs ఉండొచ్చు, 5 lakhs ఉండొచ్చు. సో నేను వాళ్ళకి ఏం చెప్తాను అంటే అసలు 0 నుంచి స్టార్ట్ చేసి ఈ వీడియో చూసినప్పటి నుంచి 0 అనుకుందాం. నేను యాజ్ ఏ ఆడియన్స్, నేను ఒక వ్యూవర్, నా దగ్గర ఈరోజు సేవింగ్స్ 0. నేను ఈ 10 lakhs ఎట్లా జమ చేయాలి, 10 lakhs నుంచి 6 croresకి ఎట్లా నా జర్నీ ఉండాలనుకుంటే ఈ రోజు నుంచి నేను ఒక ఎస్ఐపి 22,000 ఎస్ఐపి చేయాలి. జస్ట్ ఫర్ నెక్స్ట్ 3 years అంతే. అంటే నేను నెక్స్ట్ 3 years డిసిప్లిన్డ్గా 22,000 ఎస్ఐపి చేసి సరిపోయిందండి. నా రిటైర్మెంట్ ప్లానింగ్ అయిపోయింది, క్లియర్. 6 year విల్ బి మైన్, బట్ ఆఫ్టర్ 30 years. ఇది నాకు అర్థం కాలేదు ఒక్కసారి. ఏంటంటే 3 years సో ఎవ్రీ మంత్ 22,000 అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. లైక్
ఈ 3 ఇయర్స్కి అప్రాక్సిమేట్ ఎంత అవుతుంది సార్? ఇది కూడా 15% తీసుకుందాం మనం. ఇది కూడా 15% 15% తీసుకుందాము. ఒక్కొక్కసారి 12% రావచ్చు, 15% రావచ్చు, కానీ యావరేజ్ 15% తీసుకుందాము. 15% తీసుకుంటే ఇదే మనకి 10 lakhs అవుతుంది. ఈ 10 lakhs మళ్ళీ మనం 6 years చేసుకోవచ్చు లాంగ్ రన్లో. ఓకే. సో మనం చేయాల్సింది ఏంది, నెక్స్ట్ 3 years ఈరోజు నా పాకెట్లో 0, నెక్స్ట్ 3 years నేను ఏం చేయాలి, 22,000 SIP చేయాలి. నెక్స్ట్ 3 years నేను 22,000 SIP చేశాను అనుకోండి, మరి రిటైర్మెంట్ రిక్వైర్మెంట్ విల్ బి ఫుల్ఫిల్డ్. అంటే ఈరోజు నేను 25 years, నాకు 25 years నుంచి 28 years వరకు 3 years పీరియడ్లో నేను ఇది మాత్రం డిసిప్లిన్గా నేను ఫాలో అయిపోతే లాంగ్ టర్మ్లో నేను ఇంకా దేని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. సరిపోయింది కదా, ఇంతకన్నా బెస్ట్ అప్రోచ్ ఏమి ఉండదని నా ఫీలింగ్ అనమాట. ఇలా 30 years ఒక సర్టెన్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళడం అదొక ఎత్తు అయితే, సో ఒక ఫిక్స్డ్ అమౌంట్ 3 years మనం చేసుకుంటూ వెళ్ళిపోతే సో మనము లాంగ్ టర్మ్ గోల్ అనేది రీచ్ అయిపోవచ్చు అనేది డెఫినెట్గా. అంటే ఈ ప్రాసెస్లో కొంతమంది దగ్గర ఆల్రెడీ 5 lakhs 2 lakhs ఉన్న వాళ్ళ దగ్గర ఈ 22,000 కాస్త తగ్గిపోతుంది వాళ్ళకి. వాళ్ళకి 15,000 కావచ్చు, 18,000 కావచ్చు, 12,000 కావచ్చు, అది డిపెండ్స్ అనమాట. ఒక్కొక్కరు వాళ్ళ కార్పస్ ఎంత ఉంది, ఆల్రెడీ ఒక 5 lakhs ఉంది అంటే దీనికి ఎగ్జాక్ట్గా హాఫ్, జస్ట్ 11,000 విల్ బి సఫిషియంట్ అనమాట. అట్లా పెట్టుకుని చేసుకుంటే డెఫినెట్గా మనం 10 lakhs రీచ్ అవ్వచ్చు. వన్స్ 10 lakhs రీచ్ అయ్యాము అంటే నథింగ్ అనమాట. మళ్ళీ అక్కడ నుంచి మనకి ఈజీగా కాంపౌండింగ్ అనేది తొందరగా వెళ్ళిపోతుంటుంది. సో 6 year రిటైర్మెంట్ కార్పస్ విల్ బి అవర్స్ అనమాట. అట్లాగా నైస్ సార్. అండ్ మొన్న వెబినార్ నేను అటెంప్ట్ చేసినప్పుడు కూడా, నేను జస్ట్ నార్మల్గా చూసినప్పుడు కూడా ఈ డౌట్ అనేది కూడా నాకు రైజ్ అయింది. సో దాని గురించి చాలా చక్కటి సమాధానం అనేది కూడా ఇచ్చారు. అండ్ గైస్, మీరు కూడా వెబినార్లో మీరు ఎవరైనా కానీ పార్టిసిపేట్ చేశారంటే సో ఇలాంటి మీకు కూడా డౌట్స్ ఏదన్నా ఉంటే అవన్నీ క్లియర్ చేయడానికి కూడా విజయ్ గారు రెడీగా ఉంటారు. సార్, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.